ఇదే నువ్వు ఎవరివా అసలు ఎస్సీవా బీసీవా ఓసీవా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవును నేను అంటే ఎవరు తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు నేనే కాదు ప్రజలు మాట్లాడుతున్నారు అసలు ఎవరు ఈ మొసల కన్నీరు ఏంది ఈ మొసల కన్నీరు ఏంది ఈ నటన ఏంది నిజ ప్రజలు అడుగుతున్నారు ఆయనని ఆయన ముదిరాజు కులం అడిగింది అసలు ఎవరు అని ఆయన కులం ఆయన చెప్పుకోలేకపోయాడు ఇంతవరకు నేను ఏ కులం అని కూడా అందుకని మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఎంతకు రెడ్డివా లేకపోతే అడిగింది అందుకనే ప్రజల తరపున ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అది వాటికి సమాధానం చెప్పుకోమని ఫస్ట్ ఈటల రాజేంద్ర గారు ఇవాళ నీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడు కేంద్ర మంత్రులు మాట్లాడు నీకెందుకు అంత ఎందుకంత ఉత్సాహం ఎందుకంత మెరిచిపాటు అంటున్నా ఏం తమాజ్ చేస్తున్నా బాధ్యత గల ఏం తమాజ్ చేస్తున్నా అడిగే దిక్కులేదా కాంగ్రెస్ కార్యకర్తలు 90 లక్షల మంది ఉన్నారు ఇవాళ మొత్తం కదిలితే ఒక్కొక్కడు చేశారుగా నిన్న ఉంటారు అంటున్నా ఆయన ఇంటి ముట్లు కార్యక్రమం చేపట్టారుగా నిన్న ఇల్లునే ఆక్రమిస్తారు ఇల్లు కూడా అది ప్రజలది నేను అంటున్నాను ఈటల రాజేంద్ర గారు రాజకీయాలకు వచ్చి భూ కబ్జాలకు పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించాడు ఇవాళ అనేక విధాలుగా పెట్టుబడులు పెట్టుకొని ఆ పెట్టుబడిదారుల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఈటల రాజేంద్ర గారు దానికి ఒక పేద ప్రజలను ముసుకేసి మూసి ఇష్యూ అన్నప్పుడు కూడా మనోడు ఎక్కువ చేశాడు మూసీకి ఆయన ఎక్కువ చేసిండు వస్తుంది కదా అంటే నియోజకవర్గం వస్తే మాత్రం అనేక విషయాలు ఉన్నాయి ఇప్పుడు బాధ్యత గల ఔటర్ రింగ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది ఔటర్ రింగ్ రోడ్ అనేది ఇవాళ తెలంగాణకు హైదరాబాద్ కు ఒక ఆయువుగా మారిపోయింది ఆక్సిజన్ జోన్ గా అయింది అదే ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే మొత్తం కూడా అస్తవ్యస్తం అయ్యేది ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు కూడా అనేక విధాలుగా పోరాటాలు ధర్నాలు అయినాయి ఒక అభివృద్ధి జరిగేటప్పుడు ప్రజల నుంచి అనేక ఉన్నటువంటి విజ్ఞప్తులు వస్తాయి సమస్యలు వస్తాయి వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకొని నువ్వు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు వాటిని లాభం ఎంత నష్టం ఎంత ఉండాలి ఒక మూసి మురికి దగ్గరనేమో ప్రజలు ఉంటారు పేద ప్రజలు ఉంటారు నువ్వేమో ఫ్రీ ఆక్సిజన్ ఉండగా 5 ఎకరాల భవనం కట్టుకొని మంచి ఔటర్ రింగ్ రోడ్ పక్కన నువ్వు ఉంటావు నీకు ప్రజల గురించి నీకేం తెలిసి ఉంటది నువ్వు అక్కడ ఈడ ఉంటే నువ్వు సంవత్సరం ఒక 6 నెలలు ఈడ ఉంటే తెలుస్తుంది ఈటల రాజేందర్కి మీరు ఆలోచించండి ఈయనేమో 5 అంతస్తుల భవనం కట్టుకొనేమో ఔటర్ రింగ్ రోడ్ పక్కన మంచిగా పూల మొక్కలు పెట్టుకొని చుట్టుపక్కల ఆక్సిజన్ తో ఈయన ఉంటాడు పేద ప్రజలు మురికి వాసన దగ్గర పేద ప్రజలు ఉంటారు మనము పేద ప్రజలు ఉన్నటువంటి ఆ మురికి కంపెనీ పోగొట్టాలనే కదా ప్రభుత్వం ఆలోచన నువ్వు దాని రాజకీయం చేస్తే ఎట్లా ఒక్క రోజు నువ్వు ఈటల రాజేంద్ర గారు నీకు చిత్తశుద్ధి ఉంటే మూసి మురికి దగ్గర నువ్వు పడుకో వారం రోజులు పడుకో ఆ దోగల దగ్గర ఆ వాసన దగ్గర పడుకో నీ భార్య పిల్లలు తీసుకొచ్చి ఆడ పడుకో తమాషా చేస్తున్నావా ఒళ్ళు జాగ్రత్త ఈ సందర్భంగా తమాషాలు ప్రభుత్వం పైన మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదండి ఇవాళ సంవత్సరాల తరబడి ఎంపీ బాధ్యతగా మాట్లాడు ఇవాళ ఒక అభివృద్ధి ఇప్పుడు మూసి మురికిని మనం పోగొట్టాలి ఇవాళ నేను అంటున్నా అనేక పేద ప్రజలు వర్షాలు వస్తే ముంపుకు గురైపోయి దోమలు పురుగులతో పాములతో చచ్చిపోతున్నారు సరే ఓకే పెట్టారు ఈటల రాజేంద్ర గారు అన్నారని మీకు కోపం వచ్చింది మరి నిజంగానే మూసీ నది పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాల కోసం అసలు క్షేమాల కోసం ఏదో చేయాలనుకున్నారు మరి ఏ పనులే మొదలు పెట్టలేదు కదా ఇంకా అవుతున్నాయి దానికి అన్ని ఉన్నటువంటి నిర్మాణ పనులు అవుతున్నాయి సమీక్షలు అవుతుంది దానికి డిజైన్ అవుతుంది దానికి ఒక డిజైన్ ప్రణాళిక ఎట్లా ఉన్నటువంటి విధి విధానాలు కూడా దాని పట్ల ఒక కమిటీ ఒక అన్ని విధి విధానాలు నడుస్తున్నాయి ఒక పెద్ద ప్రాజెక్టు అనేక ఉన్నటువంటి ఒడిదొడుకులు ప్రజలు ఎట్లా నిర్వాసితులకు మనం ఎట్లా న్యాయం చేయాలి ఒకవైపు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి సవాళ్ళను అధిగమించుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది ఆ అధిగమించే దాంట్లో కంట్లో నలుసులాగా కాళ్ళల్లో కట్టబెట్టి అభివృద్ధికి ఇవాళ వీళ్ళు ఒక చికెన్ రాజకీయాలలాగా తయారైతే ఎట్లాంటి నేను అనేది చికెన్ రాజకీయాలు చేస్తా ఉన్నారు వీళ్ళు ఇవాళ ఇన్నర్లలో ఒకటి ఉంటది పదవి రాలేదని ఒక బాధ ఉంటది కానీ మాట్లాడేటప్పుడు ఒకటి వర్షన్ ఉంటది ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఫస్ట్ ఈటల రాజేంద్ర గారు చాలా డిప్రెషన్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అసలు పదవి రాకపోతే ఏం చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు నీ పార్టీలో నువ్వు తెలుసుకో